కేసీఆర్కు అమెరికాలో ఉన్న కేటీఆర్కు సిరిసిల్ల, హైదరాబాద్లో ఉండే హరీష్ రావుకు సిద్దిపేట, హైదరాబాద్లో ఉండే కవితకు నిజామాబాద్. మనకు హైదరాబాద్లో నేను కోరుకున్న కాడ ఇవ్వాలి, నేను వికారాబాద్ అడిగితే నాకు తీసుకుపోయి సత్తుపల్లి వేసిండు కుట్రతోటి. ఒక బ్రైట్, ఓ విప్లవకారు లాంటి ఒక ఉద్యమకారుని తీసుకుపోయి సర్వనాశనం చేసిండు కేసీఆర్. లేదా తెలంగాణలో నేను గెలిస్తే ఎన్నో మార్పులు వచ్చాడు తెలంగాణలో, అది ఆయన తెలుసు. పిడమర్తి రావు లాంటి పెద్ద కులానికి సంబంధించినోడు అధికారంలోకి వస్తే ఏమైతే కేసీఆర్ తెలుసు, అందుకోసం రానియకుండా అక్కడ అడ్డుకున్నాడు. ఏమైతుంది రవి గారు అధికారంలోకి వస్తే? తెలంగాణలో విప్లవం వస్తుంది. పెద్ద కులాలు, అణగారిన కులాలు పైకి వస్తాయి నాలాంటి వాడితో. ఆయనకు అది తెలుసు, రానియకుండా ఉండాలంటే ఆయన చిన్న కులం భయానికి నన్ను అడబెట్టిండు. రవణ, ఈరోజు అధికార పార్టీలో మీరున్నారు, ప్రతిపక్షంలో టీఆర్ఎస్ ఉంది. ఏదో విమర్శించాలని కాకుండా ఓపెన్ హార్ట్గా మాట్లాడండి. గడిచిన 10 ఏళ్లలో టీఆర్ఎస్ హయాంలో ఈ రాష్ట్రానికి ఏ మాత్రం అభివృద్ధి జరగలేదంటారు మీరు? అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే బిల్డింగ్లు కడితే రోడ్లు అయితే అభివృద్ధి అనుకుంటున్నారా మీరు? ఓకే, చూడండి, గచ్చిబౌలి పోదాం. గచ్చిబౌలిలో వంశీరామ్ బిల్డర్స్, రాజ్ పుష్ప వాళ్ళు సొంతానికి సంబంధించిన బిల్డర్స్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు. అవును, దానికి టీఆర్ఎస్కి ఏమైనా సంబంధమా? అవును. ఏం వాళ్ళు రోడ్లు వేసి ఉంటారు మామూలుగా. రోడ్డు జిహెచ్ఎంసీ పని రోడ్లు వేయటము, ఆ బిల్డింగ్లకు కట్టిన వాటికి ఏం సంబంధం టీఆర్ఎస్ పార్టీకి? అక్కడ వచ్చిన కంపెనీలు వస్తే ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ కలిపి ఒక ఫోటో తీసి చూడండి కేసీఆర్ అభివృద్ధి అని వాట్సాప్లో పెట్టుకుంటారు. తప్పితే ఇందులో కేసీఆర్ పాత్ర ఏం లేదు. అహంకారంతో మనుషులను గలవనియకుండా చూసినారు కదా, ఇనుపకంచాలు బద్దలు కొట్టినారు అక్కడ. ఇవాళ హైదరాబాద్లో ఎవరన్నా సామాన్యుడు ఉంటే పొద్దున పూట పోయి టిఫిన్ కట్టుకొని ప్రజాభవన్ కాడ తినొస్తుండు. నీ అప్పుడేముంది, మొత్తం ఇనుపకంచాలు వేసుకొని ఏమని రానియకుండా ఆగుతాయి. కానీ ఆ ఇనుపకంచాలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. సరే, అప్పుడు చరిత్ర గురించి ఏదో చెప్పడానికి సరిపోద్ది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ జనాలను గెలవని పార్టీ నాయకులు, జనాలు గెలవని ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడా? రాజశేఖర్ రెడ్డి 20 ఏళ్ల క్రితమే ప్రజా దర్బారు పెడితే స్టూడెంట్ లీడర్గా నేను ఎన్నోసార్లు కలిసిన. అటువంటిది ఇవాళ పక్కపక్కన కలిసి పనిచేసిన వ్యక్తిని కలవడానికే అపాయింట్మెంట్ అడిగి అసలు ఏళ్ల తరబడి మనసులు కలవనియకపోతే నీ ఎమ్మటి ఎవరు ఉంటారు? 7-8 ఏళ్ళుగా మీరు పార్టీలో ఉన్నారు. మీరు ఎన్నిసార్లు కలిసిరు? 7 సార్లు కలిసి ఉంటారు. 8 ఏళ్ళుగా 7 సార్లు కలిసిరా? లాస్ట్ 2018 నుంచి 2023కి 3 సార్లు 2 సార్లు కలిసిన, అది కూడా దళిత బంధు మీటింగ్ కి. అంటే దాని తర్వాత కలవాలని ఎప్పుడు? 2022 డిసెంబర్ 14 తారీఖున ఢిల్లీలో కలిసిన. ఆ తర్వాత మళ్ళీ కలవద్దని డిసైడ్ అయినా 1 ఇయర్ పాటు ఆయన కలవడానికి ప్రయత్నం చేయలేదు. కేటీఆర్ కేసీఆర్ కలవడానికి ప్రయత్నం. సరే, మీరు అనుకున్నట్టు మీకు టీఆర్ఎస్ లో అన్యాయం జరిగితే ఎందుకు వేరే ఆల్టర్నేట్ పార్టీ బీజేపీ లాంటి పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు రవి గారు అంటే ఏం చెప్తారు మీరు? బీజేపీ పార్టీ నా ఐడియాలజీకి నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేచి మాంసం గురితినే కొడుకులను తిడతారు, ఈ బట్టలు వేసుకోవాలని తిడతారు, తర్వాత రిజర్వేషన్లు ఎత్తేయాలంటారు, అంబేద్కర్ని దూషిస్తారు. ఇవన్నీ నాకు నచ్చలేదు. కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు, డెమోక్రాటిక్ ఉంటుంది, మన పార్టీ లాగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాలకు సముచితమైన స్థానం ఉంటుంది, కింది కులాలని పైకి తీసుకొచ్చుదామనే ఆలోచన ఉంటుంది. బీజేపీ కేవలం 10% మందికి 10% ఉన్న వర్గానికి ఉపయోగపడే పార్టీ. వాళ్ళ ప్రయోజనాల కోసం ఉంటుంది బీజేపీ పార్టీ. ఇక్కడ 90% మంది ప్రజల కోసం ఉపయోగపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 90% ఉపయోగపడే కాంగ్రెస్ పార్టీ అయితే ఎందుకు మందకృష్ణ మాదిగ గారు ఎందుకు బేషరతుగా బీజేపీకి మద్దతు ఇస్తారన్న? బీజేపీ ఎందుకు మద్దతు ఇస్తారంటే ప్రస్తుతం ఆయన పని చేసే స్థాయిలో బీజేపీ ఉంది. ఓకే, ఢిల్లీలో అధికారంలో బీజేపీ ఉంది. బీజేపీతో ఉంటేనే వర్గీకరణ సాధ్యమని ఆయన భావన. అందుకోసం బీజేపీతో కలిసి ఉంటాడు. సో బీజేపీ పార్టీ ఇప్పటికీ ఎన్నో రోజుల నుంచి ఈ పార్లమెంట్ సమావేశం సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి మాదిగల మీటింగ్లో పాల్గొని నేను మీకు మద్దతు అన్నాడు. పార్లమెంట్ సమావేశాలు అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్. ఒక్క పార్లమెంట్ సమావేశం, బడ్జెట్ పార్లమెంట్ సమావేశం ఫిబ్రవరి 1 నుంచి 14 తారీఖు వరకు ఉంది. అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. దాంట్లో వేరే బిల్లులు చర్చించడానికి అంత పెద్ద అవకాశం ఉండదు. నిజానికి చిత్తశుద్ధి ప్రేమ ఉంటే గతంలో తెలంగాణ కూడా ఫిబ్రవరి దాంట్లో వచ్చింది, ఇప్పుడు పెట్టొచ్చు. నిజంగా అంత ప్రేమ ఉంటే బీజేపీకి మాదిగల మీద నిజంగా ప్రేమ ఉంటే ఇప్పుడు పెట్టాలి. కేవలం మాటలే వాళ్ళే పెట్టే అవకాశాలు ఉన్నాయా? లేదు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓట్ల కోసం అని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మోడీ మీటింగ్ పెట్టించుకున్నాడు. అప్పుడు 6% ఓట్లు ఉండే, 14% పడినాయి. సో మళ్ళీ బీసీ ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి ప్రతిపాదన కూడా తెచ్చి ఈ పార్లమెంట్లో కూడా ఓట్లు తీసుకోవడం కోసం మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి పార్లమెంట్లో చట్టం మాత్రం చేయరు. ఒకవేళ ఎన్నికల తర్వాత వచ్చి మాదిగలు ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే పార్లమెంటులో రాష్ట్రాలు చేసుకునే
అవకాశం కల్పించే కేంద్ర పార్లమెంట్ చట్టం అయితే తప్పించి డైరెక్ట్ ఏబిసిడి వాళ్ళు చేయరు, రాష్ట్రాలకు అధికారం ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎన్నో తిమింగలాలు ఉన్న పెద్ద సముద్రం అని మాట్లాడుతుంటారు. ఈ తిమింగలాలు ఉన్న ఈ సముద్రంలో పిడమర్తి రవి అనే ఒక చిన్న చేప ఎట్లా తట్టుకోగలిగి రాజకీయం చేయగలుగుతుంది రాబోయే రోజుల్లో ఈ పార్టీలో? సో ఇంకోటి ఏంటంటే నాకు ఒక నాయకుడు ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అవును, మొన్న జరిగిన దాంట్లో నువ్వు అన్నో తిమ్మింగలాలు ఉంటాయని చాలా మంది వివిధ రకాలుగా వచ్చి అన్ఫార్చునేట్గా గద్దరని చనిపోతే వాళ్ళ బిడ్డ తెర మీదకి వచ్చింది. మందుల సామ్యాల్ గారు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తుంగతుర్తికి వచ్చింది. అవును. సో 2 చోట్ల నాకు ఓటమి పాలైంది. నేను వాళ్ళతోని కొట్లాటలో టికెట్ సాధించడంలో విఫలమైన. కానీ భవిష్యత్తులో నేను కూడా గెలిచే రోజు వస్తుంది, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. గెలిచే రోజు సంగతి తర్వాత అన్న, అసలు సీటు ఎట్లా తెప్పించుకుంటారు వీళ్ళందరినీ కాదని ఎంపీ, ఒకవేళ మీరు ఎంపీ ఆశిస్తున్నారు కదా, వస్తే మంచిదే, రాకపోతే ఏంది పరిస్థితి అంటున్నారు. రాకపోతే నెక్స్ట్ దానికోసం ఫైట్ చేస్తా. నెక్స్ట్ ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా, ఎమ్మెల్సీ కోసం కొట్లాడతా. ఎమ్మెల్సీ సీట్, ఎమ్మెల్సీలు 6 ఖాళీలు ఉన్నాయి, ఒకటి ఏమని అడుగుతా మా కమ్యూనిటీకి. తెలంగాణ ఉద్యమకారులకు ఒకటి ఏమంటా, అందులో నేనే ముందుంటా. మాదే కమ్యూనిటీకి ఏమంటా, అందులో నేనే ముందుంటా. నాకు అవకాశంతో వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ నేను కొట్లాడతా. మాదిగల కోసం కొట్లాడే విద్యార్థి నాయకుల్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు మీకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారని అనుకుంటున్నారు? నేనే కదా నిజంగా ఉద్యమకారుని కదా, నేనే యాక్టివ్గా పనిచేస్తా. తెలంగాణ సమాజంకి మొత్తం నేను తెలుసు. మా కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ, మా కమ్యూనిటీని ఆర్గనైజ్ చేసుకునే కెపాసిటీ నాకు ఉన్నది. నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నా. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా కాబట్టి నేను ఇందాక అన్న ప్రకారం 4-5 అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో కూడా ఈ పని చేస్తా, అవకాశం కోసం కాదు. నేను జాతి పెట్టిన డిమాండ్ని పరిష్కరించాలని నా కోరిక. ఒకవేళ పరిష్కరించిన ఎడల జనవరి నుంచి అన్ని మాదిగూడాలు తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తా. బీజేపీకి వ్యతిరేకంగా మరి ప్రచారం మరి పార్లమెంట్ చట్టం చేస్తానని చేయలే కదా. మోడీ లాంటి వ్యక్తి వచ్చి చట్టం చేస్తానని చెప్పకుండా నేను పోరాటం చేస్తా అంటాడు. పార్లమెంట్లో చట్టం చేసే కెపాసిటీ ఉన్న నాయకుడు వచ్చి పోరాటం చేసిన పోరాటానికి మద్దతుగా పార్లమెంట్లో చట్టం చేస్తానని చెప్పాలి కదా. అట్లా చెప్పకుండా ఆయన చెప్తుండు. కాబట్టి జనవరి నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైనంత వరకు ఏప్రిల్-మే ఎలక్షన్ వరకు తిరుగుతూనే ఉంటాం వాళ్ళ మీద. మంచిగా రథం తయారు చేసుకొని కరపత్రం వేసుకొని ఊరు తిరిగేసి వీళ్ళకి వ్యతిరేకంగా ఓటేపిస్తా. అన్న, నేను ఒక సందర్భంలో మీ ఇంటర్వ్యూ చూసిన, నేను వ్యక్తిగతంగా చూసిన తర్వాత నాకు అడగాలనిపించింది. దాదాపు ఉద్యమ సమయంలో పోలీసులు మిమ్మల్ని దెబ్బలు కొడితే కనీసం బెడ్ మీద నుంచి లేవడానికి కూడా కొన్ని 10ల సంఖ్యలలో రోజులు పట్టేవి. జైళ్ళల్లో ఇట్లా మధ్య తిండి లేక తికాన్ లేక వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఇప్పటికి కూడా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు అని అన్నాను. ఇదంతా దేనికోసం చేసిరన్న పిడమర్తి రవి గారు అంటే? నాకు తెలంగాణ అంటే ఇంట్రెస్ట్. నాకు ఓకే, నేను తెలంగాణలో జీవించిన తెలంగాణ సమస్యలు, తెలంగాణ ఉద్యమాలు, విప్లవము, నక్సలైట్లు, ఆకలి బాధ, చదువు, నిరుద్యోగం, పేదరికం అన్నీ చూసి వచ్చిన తెలంగాణ పల్లెలకెళ్ళి వచ్చిన. సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే అన్నిటికీ పరిష్కారం అని భావించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. ప్రతి సందర్భాన్ని నేను బాధ అయినా కానీ చాలా గర్వంగా హ్యాపీగా 4 ఏళ్ళు నేను సంతోషపడుకుంటూ ఉద్యమం చేసేవాడిని. చాలా కష్టాలు వచ్చేటి అందులో. అది ఎప్పుడు కూడా నన్ను ఇన్స్పైరింగ్ అయ్యేది కానీ తప్పించి కానీ బాధపడకపోయేటమని. మా ఇంటికాడ మా చుట్టుపక్కల ఎన్ని ఇబ్బందులున్నా, మా పెదనాయన చనిపోయాడు ఉద్యమంలో, మా చిన్నాయన కొడుకు చనిపోయాడు, నేను ఎప్పుడు పోకపోయేది ఇంటిని బంద్ చేసిన 4 ఏళ్ల పాటు. ఇంటికి పోకుండా, పెళ్లి చేసుకోకుండా, హైదరాబాద్కే పరిమితమై, హాస్టల్కే పరిమితమై ఉద్యమాన్ని నడిపిన సిన్సియర్గా, సీరియస్గా. కాబట్టే నాకు చాలా తృప్తి. జీవితంలో అతిపెద్ద సంఘటన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. దాంట్లో నేను ముందుండి నాయకత్వం వహించడం. టీఆర్ఎస్ పార్టీలో సరైన ఆత్మగౌరవం లేదని చెప్పి మీరు బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మీకు ఆత్మగౌరవం దొరుకుతుందా ఇప్పటివరకు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది చాలా చిన్న పార్టీ, 9-10 జిల్లాల పార్టీ అది. అందులో మేము అందరం కలిసి కొట్లాట ద్వారా వాళ్ళకి పోయిన వాళ్ళం. అక్కడ గుర్తింపు లేకపోతే నేను ఎట్లుంటాడా? అందుకోసమని కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క తెలంగాణ లాగా ఉంటుంది రాజకీయంలో. అంతమంది ఉంటారు ఇందులో ఈదడం గెలవడం అనేది పెద్ద గేమ్. అందులో ఉన్నా నేను. రవణ సూటిగా మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో అమలు చేయడం సాధ్యమంటారా పార్టీకి? 100% ఆల్రెడీ 2 ఒప్పుకున్నారు, 6 ఒప్పుకున్నారు, 2 చేసిండ్రు. ఈ నెల 8వ తారీఖు నుంచి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తుండ్రు. 60,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. ఆల్రెడీ 3 అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 కూడా సీఎం గారు తీవ్ర కసరత్తు చేస్తుండు ఎట్లా దాన్ని చేయాలని. ఖచ్చితంగా 6 గ్యారెంటీలని మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రెండోది, నాకు అంతకం మించి నా ప్రత్యేకమైన డిమాండ్, నా ఆర్జీ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మనం ఎన్నికల మేనిఫెస్టోలో 250 గజాల స్థలం పెట్టిన ఉద్యమకారులకి. సో అది ఇవ్వడం చాలా ఈజీ. ఎందుకంటే హైదరాబాద్లో కాదు వాళ్ళకి ఇచ్చేది, ఎక్కడ ఉద్యమం చేసిన వాళ్ళకి అక్కడ. ఓకే. సో ఈ మిగతా 6 గ్యారెంటీలకు
మనీతో సంబంధం, డబ్బుతో సంబంధం. అవును. కానీ ఉద్యమకారులకు ఇస్తున్న 250 గజం స్థలం ఉమ్. అది స్థలంతో స్థలంతో పని, పెద్ద ఖర్చు ఉండదు నాకు తెలిసి, ఐడెంటిఫికేషన్ ఉమ్. ఇస్తారని నేను భావిస్తున్నా. దానికి సంబంధించి సీఎం గారు రెండో రోజునే ఎవరెవరు తెలంగాణ ఉద్యమం ఉన్నారో వాళ్ళ కేసులతో సహా జైలు వివరాలు పంపమని అడిగిండ్రు. చాలా ధన్యవాదాలు. ఇంకా స్పీడ్గా దాన్ని చేయమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.